హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇంత క్రితం ఒక వీడియోలో మెట్లు ఎలా ఎక్కాలి, ఎలా దిగాలి అని ఒక వీడియో చేశాను. సాధారణంగా లిఫ్ట్ ఉన్న చోట పైకి ఎక్కేటప్పుడు లిఫ్ట్ ఉపయోగిస్తాం, కానీ ఎక్కేటప్పుడు లిఫ్ట్ ఉపయోగించకండి. ఎక్కగలిగితే మెట్లు ఎక్కండి. దిగేటప్పుడు మాత్రం మీరు లిఫ్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలి. ఎందుకంటే దిగేటప్పుడే అందరూ పడిపోతుంటారు. అందువల్ల మెట్లు దిగేటప్పుడు లిఫ్ట్ ఉంటే లిఫ్ట్లో దిగండి. ఎక్కేటప్పుడు మీరు ఎక్కగలిగితే మెట్లు ఎక్కి వెళ్ళండి, లిఫ్ట్ ఎక్కగలండి. ఓకేనా? లిఫ్ట్ ఎక్కకండి. పైకి వెళ్ళేటప్పుడు, కిందకి దిగినప్పుడు మాత్రమే లిఫ్ట్ ఉపయోగించండి, మెట్లు మాత్రం ఉపయోగించద్దు. సరే, ఇప్పుడు మనం రవిదాస్ ఘాట్లో ఉన్నాము. రవిదాస్ ఘాట్లోనూ ఈ మధ్య మెట్లు దిగకుండా ఉండేట్టుగా ర్యాంపులు పెట్టారన్నమాట. అంటే ఇక్కడ సుమారు 50 మెట్లు ఉంటాయి. ఏప్రిల్ మే నెలలో చూస్తే 50 మెట్లు ఉంటాయన్నమాట. అన్ని మెట్లు దిగకుండా ర్యాంపులు కట్టారు. ర్యాంపులు ఎందుకు కట్టారంటే ఈ ఘాట్ నుంచి క్రూజులు బయలుదేరుతాయండి. పెద్ద పెద్ద పడవలు, పెద్ద పెద్ద బోట్స్ బయలుదేరుతాయి. అన్ని ఘాట్లు కూడా చూపించి హారతి జరిగే ఘాటు దగ్గర ఆపుతాడనమాట అండి. అందుకని ఏం చేశారంటే ఈ ఘాటు దగ్గర ఇలాగా ర్యాంపులు కట్టారు. ఈ ర్యాంపులో మనం సాధారణంగా ఇలా ఎక్కేస్తుంటాం, కానీ అలా ఎక్కడం కాకుండా ఎక్కినప్పుడు ఎక్కినా దిగినప్పుడు మట్టుకు మనం ఏం చేయాలంటే వెనక్కి దిగాలి. దిగేటప్పుడు మనం వెనక్కి దిగి వెనకాలకి నించుని వెనక నుంచి దిగాలన్నమాట అండి. దిగితే మనకి పాదము, మడాలు అన్నీ కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతాయి. జాగ్రత్తగా వేస్తాం మనం అడుగు, మనం పడిపోకుండా ఉంటాము. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. ఇలాగా ర్యాంపు ఏటవాలుగా ఉన్నప్పుడు కిందకి దిగేటప్పుడు మనం వెనక్కి తిరిగి దిగాలన్నమాట అండి. సాధారణంగా రైల్వే స్టేషన్లో కూడా ర్యాంపులు పెడుతున్నారు ఈ మధ్య. మనం ఎక్సలేటర్లు ఉంటున్నాయి, లిఫ్ట్లు ఉంటున్నాయి, ఇలా ర్యాంపులు కూడా కడుతున్నారు. ర్యాంపులు కట్టినప్పుడు మనం పైకి ఎక్కేటప్పుడు లగేజ్ లాక్కెళ్ళచ్చు. కానీ అది స్లోప్ ఉందనుకోండి, కిందకి దిగుతున్నాం అనుకోండి, అప్పుడు మన వెనకాల లగేజ్ ఉంటే మన కాళ్ళ మీదకి వచ్చేస్తుంటుంది. ఆ లగేజ్ని మనం కంట్రోల్ చేయడం కష్టం అవుతుందన్నమాట. అటువంటిప్పుడు కూడా ఇలా వెనక్కి తిరిగి మనం ఆ లగేజ్ని కిందకి దింపుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మన కాళ్ళు కూడా స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాయన్నమాట. అందుకని ఈ ర్యాంపులు ఉన్న చోట మీరు కిందకి దిగేటప్పుడు, అంటే స్లోగా ఉన్నప్పుడు, పైనుంచి కిందకి దిగేటప్పుడు, స్లోపుగా ఉన్నప్పుడు దిగేటప్పుడు వెనక్కి తిరిగి దిగండి. ఇది రోజు మీరు వాకింగ్లో ఒక ఎక్సర్సైజ్ కింద చేసుకున్న మంచిదన్నమాట. చూడండి, కొన్ని చోట్ల ఫ్లైఓవర్లు ఉంటాయి, ఓవర్ బ్రిడ్జ్లు ఉంటాయి. రైల్వే స్టేషన్లో కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జి మెట్లు కాకుండా ర్యాంపులు ఉంటాయి. అటువంటి చోట మనం పొద్దున్నే వాకింగ్కి వెళ్ళినప్పుడు ఇలాగ బ్యాక్ వాకింగ్ చేస్తే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు పడిపోకుండా ఉంటారు. మీరు స్పీడ్గా వెళ్ళకుండా మెల్లగా కంట్రోల్గా ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.